ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఎంగిల పూలతో మొదలైనటువంటి బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిన దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బీఆర్ఎస్ భవన్ లో ఇటు మహిళా నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బతుకమ్మను పేర్చి అనంతరం కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి ప్రత్యేకంగా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇటు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మహిళా నేతలతో ఆడుతూ పాడుతూ కూడా చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా ఏ ఊరు ఏ వాడ చూసినా కూడా ఒకవైపు బతుకమ్మ పాటలతో మొత్తం కూడా ధూమ్ ధామ్ గా ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మొదలైనటువంటి బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకంగా గౌరమ్మను పూజిస్తూ అనంతరం మొత్తం కూడా బతుకమ్మ మనం చూసుకోవచ్చు. అనేక రకాల పూలతోని తీరొక్క పూలతో ఎంతో అందంగా బతుకమ్మ తయారు చేసి అనంతరం ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎంగిలి పూలతో వేడుకలు అనేవి ప్రారంభమయ్యాయి. మనం ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మేడం. అమ్మా, మీకు మీ RTV ద్వారా రాష్ట్రంలోని మహిళా సోదరి మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు? ఏ విధంగా ఉన్నాయి సెలబ్రేషన్స్ భవన్ లో? చాలా బాగా చాలా ఉత్సాహమైన వాతావరణంలో కేసీఆర్ గారు విశ్వవ్యాప్తం చేసిన ఈ బతుకమ్మ, కేసీఆర్ గారి ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమంలో ఒక భాగమైన బతుకమ్మ, ప్రతి మహిళ చేతిలో ఒక ఆయుధంగా మలిచిన ఈ బతుకమ్మ మరి 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపింది. 10 ఏళ్ళు బతుకు తెరువు కోసం మరి వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనియాడుతూ మరి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో కేసీఆర్ గారు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు ఇచ్చి, ఇటు ఆడపిల్లల్ని తండ్రిగా చీరలిచ్చి గౌరవించుకోవడంతో పాటు నేతన్నలకు కడుపు నిండా అన్నం పెట్టే సంస్కృతికి దీని ద్వారా శ్రీకారం చుట్టారు. కానీ దురదృష్టం 2 ఏళ్ల ముందు వచ్చిన ఈ ప్రభుత్వం 2 బతుకమ్మలు అయిపోయినాయి. ఎవరికి చీర ఇవ్వలేదు, సారి ఇవ్వలేదు. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను కూడా మాయం చేసిండు. కాబట్టి నిజంగా ఒక రకంగా పండగ వచ్చింది అని సంతోషం ఉన్నా ఆడపిల్లలకు రావాల్సిన ఏఈ రాకపోవడం బాధాకరం, దురదృష్టకరం. మళ్ళీ బతుకమ్మ రావాలి, బతుకమ్మకు గత వైభవం మళ్ళీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు బతుకమ్మ వేడుకలు తీసుకుని ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రకమైన ప్లేసెస్ ఉంటాయో అక్కడ అరేంజ్ చేస్తున్నామని చెప్పారు. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు కావచ్చు, ఏమంటారు దీనిపైన? రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని కాంగ్రెస్ లీడర్లు ఉత్సాహంగా చేస్తే బతుకమ్మ కాదు. రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మహిళలు, పేదవాళ్ళు, వాళ్లకు ఒక పెద్ద మనసుతో, ఒక తండ్రి మనసుతో మరి చీరే సారే ఇచ్చినటువంటి పండుగను వాళ్ళకేమి ఇవ్వకుండా వాళ్ళ కడుపు నిండి వాళ్ళు చల్లగా ఉంటే చాలనుకోవడం, పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగి దేశమంతా కళ్ళు మూసుకున్నట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల కడుపు నిండిపోతే వాళ్ళు సంతోషంగా ఉంటే మహిళలందరూ సంతోషంగా ఉన్నారనుకొని భ్రమపడ్డం దురదృష్టకరం, బాధాకరం. చిన్నప్పుడు ఏం గుర్తుకొస్తాయి? బతుకమ్మ రంగా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏం గుర్తుకొస్తాయి? చాలా మాకు బతుకమ్మతో పాటు తీజ్ పండుగ ఉండేది. మేము ఊళ్ళలో మా స్నేహితులకు, మాకు తెలిసిన వాళ్లకు నేనే స్వయంగా చెరువులో దిగి తామర పూలు తీసుకుపోయేది, బూనుగు పూలు, లేకపోతే ఇవాళ అన్ని పూలను తెంపుకొని తీసుకుపోయి గొప్పగా ఆడినటువంటి పండుగ. తిరిగి ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని భావి తరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ చిన్ననాటి స్మృతులు, బతుకమ్మ ఆటను పాటను మది నిండా నింపుకొని దీన్ని భావితరాలకు అందించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ భవన్లో ప్రతిసారి జరిగినప్పుడు కూడా కవిత హాజరవుతారు. ఈసారి లేకపోవడం ఏ విధంగా, ఏంటి దీనిపైన ఏమంటారు? కవిత గారు ఎప్పుడు ఇక్కడ ఉండేది, ఎక్కడైనా ఉండేవారు. సరే, కవిత గారిని ఈరోజు మేము పార్టీ నుంచి ఇచ్చేసిన సంగతి అందరికి తెలుసు. కాబట్టి ఈ ప్రయాణంలో చాలా కొత్త నీరు వస్తుంటే పాత నీరు పోతా ఉంటుంది. ఈ ప్రయాణంలో అనేక మంది రాజకీయాలు, అనేక పరిణామాలు సంభవిస్తాయి. అది కూడా ఇందులో ఒక భాగం తప్ప వేరే కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో గొంగడి సునీత గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏ విధంగా జరుగుతున్నాయి బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి? గతంలో చాలా గొప్పగా సంబరాలన్నీ అంబరాన్ని అంటే విధంగా గొప్పగా జరుపుకున్నాము. బట్ ఈ పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం చూసుకుంటే ఆడబిడ్డలు చాలా బాధపడతా ఉన్నారు. గతంలో ఎంత గొప్పగా జరుపుకున్నామో ఈసారి ఆ పరిస్థితులు లేవు, ఆ సంతోషం లేదు, ఆ పంటలు లేవు.
ఆ పంటలు లేవు, బతుకమ్మ చీరలు లేవు, సారలు లేవు. ఈరోజు ఆ గొప్పగా జరుపుకునే అవకాశాలు లేవని చెప్పి ఆడపడుచులందరూ బాధపడతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఆడబిడ్డలకు ప్రత్యేకమైన పండగ బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తుండే, సారీ కూడా పంపుతుండే. మరి ఆడుకోవడానికి మైదానాలు మంచిగా పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా లైట్లు లాంటివి ఏర్పాటు చేయడం, చెరువులలో మరి బతుకమ్మ నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బాటలు బాగు చేయించడం, చెరువు దగ్గర కూడా మరి చెరువు ఘాట్లు కిందికి దిగి క్షేమంగా ఆడబిడ్డలు కిందికి వెళ్ళి బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు, లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తుండే. బట్ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం చాలా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది ఈ పండుగ. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్ర పాలకులు బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేసినారో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్ర ప్రభుత్వం ఎట్లయితే నిర్లక్ష్యానికి గురి చేసిందో అదే బాటలో వీరు నడుస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు కించిత్ బాధతో ఆడపడుచులు ఉన్నప్పటికీ కూడా మా సాంప్రదాయం, మా సంస్కృతి మాకు మాత్రమే సొంతమైన పండుగ. మరి తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఘనంగా ఈ పండుగ జరుపుకోవాలని, రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ పండుగ జరుపుకోవాలని, మరి గౌరమ్మను ముఖ్యంగా ఆడపడుచులందరినీ సౌభాగ్యవతులుగా ఉంచాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక రెండోసారి బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? వైభవం ఏ విధంగా ఉంది? పెరిగిందా, తగ్గిందా, ఏ విధంగా? ఆడపడుచులు జరుపుకునే పండగకి సకల సౌకర్యాలు కల్పించింది ఆ రోజు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. బట్ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులు ఏ విధంగా అయితే దీన్ని నిర్లక్ష్యం చేసినారో అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే మాట చెప్తా ఉన్నాం. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు, మీ ప్రేక్షకులకు, అదేవిధంగా మా తెలంగాణలో ఉన్న అక్క చెల్లెలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం భవన్లో జరిగేటువంటి మీరు ముందుండి చేస్తారు, ఏ విధంగా అందరి మహిళల నేతల మధ్య జరుపుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం లాగా, ఒక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం. మా కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలందరితోని కూడా బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ భవన్లో జరుపుకోవడం అనేది 25 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రం రావాలని డిమాండ్ ఉన్న సందర్భంలో రాస్తారోకో, ధర్నా, ఎక్కడ ఎటువంటి ఉద్యమం జరిగినా బతుకమ్మలు ఎత్తే వాళ్ళం. తర్వాత మా పండుగ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా తెలంగాణ పండుగ గర్వంగా జరుపుకోవాలంటే తెలంగాణ వస్తేనే జరుపుకుంటాం అనేది నమ్మిన మా అక్క చెల్లెలు కాబట్టి బతుకమ్మలను ఎత్తి ఉద్యమ రూపంలో కూడా బతుకమ్మను చూపెట్టడం జరిగింది. అప్పుడు తెలంగాణ, అమెరికా దేశాల లాంటి వాళ్ళ దగ్గర కూడా మా అక్క చెల్లెలందరూ కూడా తెలంగాణ రావాలంటే బతుకమ్మ మనం తెచ్చుకోవాలంటే తెలంగాణ రావాలి, బతుకమ్మ ఆడాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్తో బతుకమ్మ ఆడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మంచిగా ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడుకోవచ్చు, అక్క చెల్లెళ్ళు అన్ని ఊర్లలో బతుకమ్మకు సౌకర్యాలు కల్పించి మంచిగా అధికారికంగా పండుగ జరిపించడం జరిగింది. సీర ఇచ్చి, సారే ఇచ్చి. ఈ 10 సంవత్సరాలు గర్వంగా ఘనంగా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మంచి అందంగా ఉండేది. కానీ మళ్ళీ మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పేసి వచ్చిన తర్వాత మార్పును నమ్మి ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ఆగమైపోయింది. హైడ్రా తెచ్చి అనేక మంది గూడు చెదిరిపోయింది, గుండెలు బద్దలైనాయి. అదేవిధంగా తెలంగాణ తల్లి చేతిలో మాయమైపోయి చేయి గుర్తొచ్చింది. మహాలక్ష్మి స్కీము మంట కలిసిపోయింది, కళ్యాణ లక్ష్మి కట కలిసిపోయింది. అంటే ఏం లేని పరిస్థితుల్లో యూరియా కోసం కూడా అక్క చెల్లెళ్ళు పండుగ వేసుకోవాలన్నా యూరియా కోసం లైన్లో నిలబడాలన్న పరిస్థితి వచ్చింది. ఓవైపు పండుగ వేసుకోవాలని ఆరాటం ఉంది, కానీ యూరియా దొరకపోతే పంట ఎర్రబడిపోతుంది. కాబట్టి యూరియా కోసము ఓవైపు లైన్లు నిలబడుతూనే సాయంత్రం మళ్ళీ పండుగ ఆడుకునే పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పించిండు. అది మళ్ళీ ఇప్పుడు అందుకే మేము ఏం చేసినామంటే ఈసారి 3 పాటలు రాయించి తెలంగాణ మహిళలందరినీ అవేర్నెస్ తీసుకురావడం కోసం. అంటే ఒకప్పుడు ఉద్యమ బతుకమ్మ, తర్వాత అధికారికంగా అందంగా ఉన్న బతుకమ్మ మళ్ళీ మార్పు చెంది ఉద్యమ రూపంలో ప్రశ్నించే బతుకమ్మగా తెలంగాణలో మా అక్క చెల్లెలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వాళ్ళను మహాలక్ష్మి స్కీము అమలు చేయాలి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అమలు చేయాలి, రుణమాఫీ పూర్తిగా చేయాలి, మా రైతులకు భరోసా ఇవ్వాలి. ఇట్లాంటి యూరియా కూడా లేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రైతులు కంట నీరు కనబడుతుంది, ఆగం చేసే పరిస్థితి. కేవలం ప్రతిపక్షాల మీద కక్ష కొద్ది చేసే చర్యలు తప్ప అధికారంలోకి చేసేదేం లేదు. కాబట్టి మరొకసారి బీఆర్ఎస్ మహిళలందరం కూడా తెలంగాణ యావత్ మహిళలందరికీ కూడా బతుకమ్మ రూపంలో మనకున్న కష్టాలను, ఇబ్బందులను, తెలంగాణ ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టడం కోసం బతుకమ్మ రూపంలో కూడా మళ్ళీ మరొకసారి ప్రశ్నించే గొంతుకగా బతుకమ్మ కాబోతుంది. బతుకమ్మ అంటే కేవలం తెలంగాణకే పరిమితం
దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా జరుపుకుంటున్నారు. దీంట్లో కీలక పాత్రగా కూడా కవిత పోషించింది. గత సంవత్సరం వరకు కూడా అందరి మధ్య ఉంది, జరుపుకుంది. ఈసారి మీ మధ్య లేకపోవడం ఏమన్నా మిస్ అవుతున్నారా? ఏ విధంగా ఉంది ఏంటేమన్నా? జనరల్గా బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిలయము. మేము చిన్నప్పటి నుండి కూడా బతుకమ్మ ఆడుకుంటూనే తెలంగాణలో పెరగడం జరిగింది. ఈ 2001లో కేసీఆర్ జెండా పట్టిన తర్వాత ఉద్యమ రూపంలో బతుకమ్మ రూపాంతరం చెందుతూ బతుకమ్మను ఏ డిమాండ్తోనైతే మా సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ కావాలని డిమాండ్ చేసినామో ఆ డిమాండ్తో ముందుకెళ్లడం జరిగింది. తదనంతరం కవిత గారు కూడా జాగృతి రూపంలో బతుకమ్మ నిర్వహించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటి అంటే ఓవైపు ఉద్యమ రూపంలో బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మను లేవనెత్తుతూ వస్తుంది. అనేక సంస్థలు కూడా బతుకమ్మ మన సంస్కృతి అని చెప్పడం జరిగింది. దానిలో కవిత గారు కూడా ఒకరు. అట్లా జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ మహిళలతో బతుకమ్మ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అందరం కూడా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే జరుపుకుంటున్నాం. కాకపోతే అప్పుడు ఉద్యమ బతుకమ్మ, తర్వాత అధికారికంగా ఉన్న బతుకమ్మ ఇప్పుడు ప్రశ్నించే బతుకమ్మగా మారిపోతూ ఉంది. డెఫినెట్గా ఈ బతుకమ్మను అంతా కూడా ప్రజలలోకి తీసుకెళ్ళి బతుకమ్మ పండుగను కూడా చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని ఎండగట్టడానికి మేము ముందుకెళ్ళడం జరుగుతాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు మీది ఆటచిలుకలార పాటచిలుకలార కలికిచిలుకలార కందుమ్మ గువ్వలు రాను 3 అడుగులు పోను 3 అడుగులు తీరుద్ద రాశలు నీ నోము నీకిస్తూనే గౌరమ్మ, నా నోము నాకివ్వవే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జెల వడ్డానమే గౌరమ్మ. జై తెలంగాణ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, బీఆర్ఎస్ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం మీద పెద్ద ఎత్తున ఇటు మహిళా నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనంగా చేస్తున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లోనే ఆడుతూ బతుకమ్మల చుట్టూ కూడా ఆడుతూ పాడుతూ కూడా చేయనున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బతుకమ్మలు ఎంత అందంగా తయారు చేసి అంతే అందంగా అటు మహిళా మనులు కూడా తరలి వచ్చి ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి వేడుకలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు అనేవి షురువైన ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైనటువంటి ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఎంతో ఘనంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మొత్తం మీద ఎంతో ఘనంగా ప్రారంభమై మరి కాసేపట్లోనే బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఏ గల్లీ చూసినా ఏ వాడ చూసినా కూడా ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీఆర్ఎస్ భవన్లో కూడా అంతే ఘనంగా ప్రస్తుతం వేడుకలు అనేవి మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అదేవిధంగా మహిళా నేతలతో ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఒకేసారి వేసే చందమామ అంటూ అందరూ కూడా బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ మొత్తం విజువల్స్ లో చూసుకోవచ్చు. బతుకమ్మని ఎంత అందంగా అలంకరించారు, రకరకాల పూలతో ఎంతో అందంగా పేర్చిన అనంతరం వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చిన అనంతరం అందరూ కూడా గుమ్మి కూడి మొత్తం బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో బాగా జరుపుకుంటారు. తెలంగాణ పండుగ బతుకమ్మను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఇటు ఆడపిల్లల పండుగ కూడా దీన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కువ మంది పెళ్ళైనటువంటి ఆడపడుచుకోవచ్చు అందరూ కూడా ఇటు అమ్మవారింటికి వచ్చి ఎంతో ఘనంగా బతుకమ్మని జరుపుకుంటారు. 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. గౌరమ్మను 9 రోజుల పాటు కూడా రోజు బతుకమ్మను వివిధ రూపంలో వివిధ పూలతో అలంకరించి వాళ్ళు కూడా అంత అందంగా రెడీ అయ్యి బతుకమ్మను చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంగిల్ పూలతో మొదలైనటువంటి బతుకమ్మ రోజు ఒక ప్రత్యేకతతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అటు తెలంగాణలో నిర్వహిస్తుంటారు. తెలంగాణ మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా పేరు వచ్చింది. ఒకవైపు విదేశాలు ఉన్నటువంటి తెలంగాణ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మొత్తం ఒకవైపు బతుకమ్మను పేర్చి అనంతరం బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ మొత్తం ఎంతో ఘనంగా కొనసాగుతుంటది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్పాటి హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.